తర్వాత 'రౌడీ ఇన్స్పెక్టర్' సినిమా అప్పుడు మీ ఫ్యాన్స్ కర్నూలు జిల్లాకు మీరు వెళ్ళినప్పుడు మూవీ పరంగా అక్కడ ఎంతోమంది తండోపతండాలుగా విజయశాంతి గారిని చూడడానికి వచ్చేసినప్పుడు చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అప్పట్లో. బాలకృష్ణ గారు మిమ్మల్ని ఆ సిచ్యువేషన్ నుంచి లోపలికి తీసుకొచ్చి వాళ్ళందరినీ చాలా కంట్రోల్ చేశారని చెప్పని విన్నాను. అంటే అది ట్రైన్లో పాట ఉంది కదా, పాట నంద్యాల అనుకుంటాను. చేస్తుంటే క్రౌడ్ విపరీతంగా వచ్చేసి అసలు ట్రైన్ ఆపేశారు. నాకు ఆ రోజు కొంత ఫీవర్ వచ్చిందంటే డేలో మొత్తం పాట చేస్తూ విపరీతమైన ఎండ, జ్వరం వచ్చి అయిపోయింది, పాట అయిపోయింది. మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది ఇక్కడ వేరే సాంగ్కి. సరే చేస్తుంటే పడుకుంటే ఒకటే అరుపులు, జనాలు భయంకరం, అసలు మామూలు కాదు. ట్రైన్ ఆపి విజయశాంతి బయటికి రావాలి, గొడవ చేశారు. ఇంకా అప్పుడు బాలకృష్ణ తను వెళ్ళి ట్రై చేసి చెప్తున్నాడు, అయినా కూడా లేదు, రావాలంటే ఇంకా నిద్రపోతున్నాను నేను. సరే నేను తారా మాస్టర్ గారు మేమందరం అప్పుడు ఇంకా బయటికి తీసుకొచ్చారు. బాగా వీక్గా ఉన్నాను, నీరసంగా ఉంది, ఎండ దెబ్బకి జ్వరం వచ్చి సరే వచ్చి నుంచున్నాను. అంత అరుపులు కేకలు. ఐ థింక్ 1.5 hours ట్రైన్ అయిపోయింది, కదలనప్పులే. మొత్తం పట్టాల మీదకి వచ్చేసి జనాలు అడ్డంగా అసలు ఇసుకేస్తారు వాళ్ళంత జనాలు వచ్చారు. తర్వాత వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి అప్పుడు బయలుదేరి గిద్దాలు పగలగొట్టి అబ్బో బీభత్సం అలా జరిగింది. అప్పుడు రీసెంట్గా చిరంజీవి గారు ఆయనతో పాటు కలిసి వర్క్ చేసిన హీరోయిన్స్ అందరినీ ఇన్వైట్ చేశారు. మేమందరం అనుకున్నాం మీరు ఖచ్చితంగా ఉంటారు అందులో అని, కానీ మీరు అందులో నన్ను ఎప్పుడు ఇన్వైట్ చేసింది లేదు. ఒకళ్ళు చేసినా నేను వెదలను నేను, ఎందుకంటే నాకు అలాంటి పార్టీ ప్రోగ్రామ్స్ అని నాకు పెద్ద నచ్చదు. నేను ఫస్ట్ నుంచి షూటింగు నా ఇల్లు సినిమాలు చేసేటప్పుడు. సో పాలిటిక్స్ అంటారా, పాలిటిక్స్ అంటే ఉద్యమాలు నా ఇల్లు. నా ఫంక్షన్కే నేను వెళ్ళడం. నా 100 days ఫంక్షన్ కంటే తప్పదంటే వెళ్తాను. వెళ్ళి ఒక 1/2 hourలో ఉండి వచ్చేస్తాను ఆ షీల్డ్ తీసుకుని. ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి ఈ పార్టీస్ కానీ నాకు నచ్చదు. సో వాళ్ళు ఎప్పుడు నన్ను ఇన్వైట్ చేసింది లేదు. ఒకవేళ ఇన్వైట్ చేసినా నేను వెళ్ళను, నేను అవాయిడ్ చేసి ఉండేదాన్ని. నేను తెలుగులో మిమ్మల్ని మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసింది విజయ నిర్మల గారు అని అనుకోవచ్చా అండి? కానీ విజయ నిర్మల గారు అప్పుడు కాలం చేసినప్పుడు కూడా మీరు చాలా వచ్చి నరేష్ గారు వాళ్ళ ఇంటికి వచ్చి చేసినప్పుడు జరిగింది. సో ఆవిడతో మీకున్న ప్రత్యేక అనుబంధం? కొంతమంది మన జీవితంలో మర్చిపోలేమమ్మా వాళ్ళు తీసుకున్న కేరు. ఒక తల్లిగా ఆవిడ నన్ను చిన్నపిల్లని కృష్ణ గారి పక్కన చాలా యంగ్, ఐ థింక్ 79లోనే వచ్చాను, 80s అనుకుంటా సినిమా ఫస్ట్ తమిళ్ 80sలో. అంత చిన్నపిల్ల కృష్ణ గారు అనేవారు, విజయ మరీ చిన్నపిల్లగా ఉంది, నా పక్కన యాక్ట్ చేస్తుంది, ఎలాగ బాగుంది, నా కూతురులా ఉంది అనేవారు. మీరు ఊరుకోండి నేను చూసుకుంటాను, కానీ అంత కేర్ తీసుకునేవాడు నిజంగా. అలాగా నాకు దాని మీద నమ్మకం ఉంది, తను పెద్ద స్టార్ అవుతుందని. ఆవిడ కూడా అంత కేర్ తీసుకుందమ్మా. అందుకే ఆవిడ పోయినప్పుడు కూడా నాకు బాధ వేసింది. కొంతమంది మనం మర్చిపోలేం. ఆవిడ కానీ, అంకుల్ దాసర్ గారు కానీ, టి కృష్ణ గారు కానీ. నా జీవితంలో నా లైఫ్ మారింది వాళ్ళ వల్ల. ఎలా మర్చిపోతాం చెప్పండి. సో నా ఫస్ట్ ఫిలిం భారతిరాజా గారు, ఇలాగా కొన్ని మర్చిపోలేం. ఇంక మిగతా డైరెక్టర్స్ అంటారు, ఎస్ అఫ్ కోర్స్ నాకు మంచి సినిమా పాత్రలు ఇచ్చారు. విశ్వనాథ్ గారు, జంధ్యాల గారు, మోహన్ గాంధీ గారు, కోడిరామ్ కృష్ణ గారు. సో ఇలాంటి హీరోయిన్ సబ్జెక్ట్స్ చేసిన వాళ్ళు డైరెక్టర్లు, వాళ్ళని కూడా నేను మర్చిపోలేను. కానీ ఒక ఆడపిల్లకండి, అంటే అబ్బాయి సొసైటీలో ఏది ఉన్నా, ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఈజీగా అమ్మాయితో కంపేర్ చేస్తే ఈజీగా గెటన్ అయిపోగలుగుతాడు. కానీ ఒక అమ్మాయికి పేరెంట్స్ సపోర్టు, పేరెంట్స్ తర్వాత ఒక మంచి భర్త సపోర్ట్ లేకపోతే అంత ఈజీగా ఏ ప్రొఫెషన్లో ఉన్నా పైకి రావడం ఈజీ కాదమ్మా, చాలా టఫ్ అది. కాకపోతే నాకేంటంటే ఫస్ట్ మదర్ ఫాదర్ పోవడం వల్ల లైఫ్ విలువ, వాల్యూ, బాధ్యత అన్నీ ఆటోమేటిక్గా దేవుడు నాకు తెలిసేటట్టు చేశాడనిపిస్తుంది. సో రైట్ టైంలో ఒక ఏజ్లో మ్యారేజ్ కూడా, అది కూడా నాకు దేవుడు చేశాడన్నదే. ఎవరు లేరు కదా పెద్దలు, ఇలాగ ఈ అమ్మాయికి పెళ్లి సంబంధం చూడాలి, ఈ అబ్బాయికి పెళ్లి చేయాలి అనేది చెప్పేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. నాకు ఉన్న తల్లిదండ్రులు నిద్రపోయారు.
నాకు తెలియకుండా నా లైఫ్లో నా భర్త ఆయన రావడం, కలవడం, అనుకోవడం, పెళ్లి చేసేసుకో ఆల్ ఆఫ్ సడన్ అన్నీ 6 to 7 monthsలో జరిగిపోయినాయి. సో రైట్ టైంలో రైట్ డెసిషన్ అంటారు చూసారా, అలాగా రైట్ టైంలో దేవుడు ఆయనే నాకు అంటే ముక్కోడి దేవతలు పెళ్లి చేస్తారన్నట్టు ముక్కోడి దేవతలు దీవించినట్టు ఉండింది నాకు మంచి భర్త ఇచ్చి. రైట్ టైంలో ఒక సపోర్ట్ ఉండాలి అన్నది జరిగింది. సో లైఫ్ ఇదైంది. బట్ ఆడపిల్లలకి ఎప్పుడూ తల్లిదండ్రులు ఉండాలమ్మా. కొంతమందికి స్మూత్గా వెళ్తుంది, కొంతమందికి టఫ్గా ఉంటుంది. సో నాకేంటి అన్నీ దెబ్బలే కదా జీవితంలో, అన్నీ స్మూత్గా ఎప్పుడు లేదు నా లైఫ్. అన్నీ టఫ్గా దెబ్బలు తింటూ నేర్చుకుంటూ ముందుకు వెళుతూనే అనుకున్నది సాధించాను. కాబట్టి మా ఫాదర్ ఒక కోరిక నేను నెరవేర్చాను, పెద్ద స్టార్ అవ్వాలన్నది. దాని తర్వాత మా భర్త సేమ్ అదే బాధ్యత ఆయన తీసుకుని, ఆయన కూడా అక్కడితో ఆపలే. పెళ్ళైన తర్వాత ఏదో ఇంట్లో కూర్చోబెట్టడం లేదు, ఆయన కూడా ఆ బాధ్యత తీసుకుని ఆ టాలెంట్ ఉన్నవాళ్ళు ఇంట్లో ఉండకూడదు అన్నది ఆయన ఆలోచన కూడా. సో ఆయన కూడా దాన్ని అలా కంటిన్యూ చేసి మీకు కర్తవ్యం అన్నది ఆయన ప్రొడ్యూస్ చేసి, సో ఒక హీరో ఇమేజ్ తీసుకొచ్చింది మా భర్త. అంటే తను ఓన్లీ ఒక హౌస్ వైఫ్లో లేకపోతే ఈ గ్లామరో ఇలా కాదు, ఇంకేదైనా కొత్తగా చేద్దామని పోలీస్ ఆఫీసర్ది కర్తవ్యం అన్నది ఆయన ప్రొడ్యూస్ చేశారు. ఇంకా దాని తర్వాత లేడీ అమితాబ్ ఇవన్నీ వచ్చినాయి. అండ్ ఓసే రామలం అదే పెళ్లి చేసేసుకున్న తర్వాత ఇంట్లో కూర్చుని ఉంటే కర్తవ్యం ఉండేది కాదు, ఓసే రామలం ఉండేది కాదు, ఆ హీరో ఇమేజ్ వచ్చేది కాదు. సో క్రెడిట్ ఐ థింక్ మా హస్బెండ్కి ఇవ్వాలి నేను. జనరల్గా మనకు ఉంటుంది చాలే పెళ్లి చేసుకున్నాం సెటిల్ అయిపోదాం అనుకుంటాం, కానీ అలా అనుకోలేదు. ఇంకా అది కూడా కాదు, దాని తర్వాత మళ్ళీ పాలిటిక్స్ కూడా నా మనసులో ఉంటుంది మనకి, కాకపోతే అవన్నీ జరుగుతాయా అని ఒక డౌట్ కూడా ఉంటుంది. కానీ వెనక నేను సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తూ ఈ దారిలో వెళ్ళు, ఈ దారిలో నువ్వు చేయి, నీ డ్యూటీ నువ్వు కరెక్ట్గా చేయి, ఆటోమేటిక్గా అన్నీ సర్దుకుంటాయి, మంచి జరుగుతాయి అన్నది ఆయన చెప్పింది. ఇంకా అలాగా. కానీ ఒక విమెన్ ఏ ఇండస్ట్రీలో ఉన్నా సరే ఒక ఇమేజ్ తెచ్చుకోవడం, వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. అందులో గ్లామర్ ఫీల్డ్లో, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరో ఇమేజ్ అనండి, అది కమర్షియల్గా అయినా సరే లేదంటే ఒక వాల్యుబుల్ పాయింట్లో అయినా సరే, మీరు ఒక హీరో ఇమేజ్ని అప్పట్లోనే హీరోలతో సమానంగా మీరు రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీ ఒక మాటకు విలువ కానీ అప్పుడు మీరు అంతా సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదు యాజ్ ఎ విమెన్. సో అదంతా ఈజీ అండి. ఒక అమ్మాయికి ఒక హీరో ఇమేజ్ని తీసుకొచ్చి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. హీరోలు ఫైట్ చేసేది మనం చూస్తున్నప్పుడు, మేము హీరోలు పక్కన చేసేటప్పుడు కొన్ని సీన్స్లో వచ్చి హీరో ఫైట్ చేస్తుంటాడు, మనం రియాక్షన్ ఇవ్వాలి. అప్పుడు అనిపించేది అయ్యో పాప ఇంత కష్టపడుతున్నారు, ఇంత ఎగురుతున్నారు, కొడుతున్నారు, దెబ్బలు తగులుతుంటాయి వాళ్ళు కూడా. అలాంటిది నాకు వచ్చేటప్పటికి నేను అసలు ఫస్ట్ నాకు కొంచెం టైం పట్టింది నేను అడ్జస్ట్ అవ్వడానికి. అంటే ఆ ప్యాటర్న్లోకి తీసుకురావడం, నా ఫిజిక్ కావచ్చు, నా ఆ స్టైల్ కావచ్చు, ఒక మహిళలా చేసినట్టు ఉండకూడదు. అంటే ఒక హీరో ఒక రఫ్ అండ్ టఫ్ ఆ బాడీ లాంగ్వేజ్ తెచ్చుకోవాలి, దాంట్లో ఇమిడిపోవాలి. సో ఇట్ టుక్ టైం నాకు అది అడ్జస్ట్ అవ్వడానికి. అండ్ ఫస్ట్ పిక్చర్కి నా ఫైట్స్కిను సెకండ్ థర్డ్ దానికి ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్ళాను. సో ఇంకా దాని తర్వాత ది బెస్ట్ అన్న పేరు తెచ్చుకున్నాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే ఎందుకు చేయలేము, మనం చేద్దాం, రిస్క్ అయినా పర్లేదు. అప్పుడు మాకు ఈ గ్రాఫిక్స్ అంత లేదు, సో ఏదన్నా కూడా ఒరిజినలే ఉండదు, డూప్ లేకుండా చేసేదాన్ని. చేద్దామని మాస్టర్లతో కన్విన్స్ చేసి ఇంకా సాహసాలే అన్నీ, ఎంత 20 అడుగులో 30 అడుగులు దూకమన్నా దూకేవాళ్ళం. మళ్ళీ గన్ ఒకటి పట్టుకుని దాంతో షూట్ చేసుకుంటూ, మామూలు కాదు అసలు. సో ఇలాగా ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఇంకా బెటర్మెంట్ చేద్దాం అన్నది సినిమా నుంచి సినిమాకి బెటర్ అయింది నాకు. సో నన్ను నేను ప్రూవ్ చేసుకోగలిగాను, ఒక యాక్షన్ హీరోలే కాదు హీరోయిన్ కూడా చేయగలుగుతుందని. మళ్ళీ దాంట్లో స్టైల్ ఉండాలి, అందం ఉండాలి. ఏదో కొట్టామన్నట్టు కాకుండా ఎక్స్ప్రెషన్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండాలి, ఫినిషింగ్ బాగుండాలి. అది డ్యాన్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, ఏదైనా బ్యూటీ ఉండాలి, న్యాచురల్గా ఉండాలి, ఆర్టిఫిషియల్గా ఉండకూడదు. ఏదో ఇప్పుడు జంప్ చేయమన్నారు ఇలా జంప్ చేయడం కాదు, ఒరిజినల్గా జంపింగ్లానే ఉండాలి, రఫ్ లుక్ ఉండాలి. సో ఇలాగ నా బాడీని నేను మలుచుకుంటూ చేశాను నేను.